విజయవాడ జక్కంపూడి కాలనీ ఇంకా వరదల ముంపులోనే ఉంది. వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతుంది అనుకున్న వరద నీరు మళ్లీ పెరగడంతో కాలనీ వదిలి బయటకు వెళ్లిపోతున్నారు. కాలనీలో ఇంకా 4 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. జక్కంపూడి కాలనీలో పరిస్థితిపై మా రిపోర్టర్ మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. గత 5 రోజుల నుంచి విజయవాడ ముంపు ప్రాంతాల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడినట్టు కనిపించట్లేదు. ప్రస్తుతం మనం జక్కంపూడి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లోపల నుంచి తట్టాబుట్ట సర్దుకుని ఆటోలు నడవనటువంటి ఆటోల నిండా కూడా జనాన్ని ఎక్కించుకుని వాటిని తోసుకుంటూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎంత చూసినప్పటికీ కూడా వందల సంఖ్యలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆటోలను చూసినా ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏదో 1-2 తీసుకుని కట్టుబట్టలతో ఎంతో మంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది అని వరదను ఎదురు చూశారు. కానీ అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి వర్షంతో మళ్లీ కొంత వరద 1-2 అడుగులు పెరిగింది అనేటటువంటి విషయాన్ని స్థానికులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అమ్మా ఎన్ని రోజుల నుంచి నీళ్ళలో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రస్తుతానికి బస్ స్టాండ్కి వెళ్తున్నాం అండి. వంటకు సౌకర్యం లేదు, నీళ్ళు వచ్చేసింది. అది కూడా ఇదిగా మాకు ఏమీ లేదు, అందువల్ల బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ? ఇప్పుడు అంటే ఎన్ని రోజులకి తగ్గుతుంది అనుకున్నారు? తగ్గిందా ఏమన్నా వరద? మళ్ళీ ఎక్కువైందండి. తగ్గింది నిన్న మొన్న, మళ్ళీ రాత్రికి ఎక్కువ అయిపోయింది. ఎన్ని రోజులు బయటకి ఎందుకు రాలేదు మీరు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మళ్ళీ తగ్గుతాయని ఆశగా చూసామండి. ప్రభుత్వం అనేది ఏదన్నా సాయం చేస్తారనుకుంటే ఏం చేయటం మాకు. ఇస్తున్నారే కానీ భోజనం అది నేలపాలు అవుతుంది. సరైన ఏది మంచినీళ్ళు కూడా అందట్లేదు మాకు. తాగటానికి కూడా లేవు, తినటానికి లేవు, తాగటానికి లేవు. ఎలా బతుకుతాం మేము? అట్లా కూడా పోతున్నాం బస్ స్టాండ్కి. ఎంతో మంది ఇలా బయటికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. పడవల ద్వారా కూడా మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో అంటే లోపల మారుమూల ఉన్నటువంటి వారికి అందనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక కుటుంబం కూడా మనం చూడొచ్చు. వాళ్ళు మోటాముల్లే సర్దుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తారు. కానీ మళ్లీ కురుస్తున్నటువంటి వర్షాలతోటి తిరుగుముఖం అనమాట. వీళ్ళందరూ బస్టాండ్కి వెళ్లిపోతున్నాం, దగ్గరలో ఉన్నటువంటి బంధువుల ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఆగి వస్తామనేటటువంటి విషయాన్ని అయితే వీళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఇక్కడ విషయాలు అయితే అద్దం పడుతూ ఉన్నాయి. మరొక 3-4 రోజుల పాటు ఈ వరద కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తూనే ఉంది. ముంపు ప్రాంతాల నుంచి వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, విజయవాడ.